2026లో మార్కెట్లు చాలా గందరగోళంగా ఉండబోతున్నాయని అంచనా. మరి ఇంత కల్లోలంలో వేల కోట్లు మేనేజ్ చేసే ఒక ఎక్స్పర్ట్ తన డబ్బును ఎలా కాపాడుకుంటున్నారు? ఆయన ప్లేబుక్లోని రహస్యాలు ఏంటో ఇప్పుడు విడమరచి చూద్దాం. చూశారు కదా, స్వయంగా కీర్తన్ షానే చెప్తున్నారు 2026 మార్కెట్లకు చాలా చాలా కఠినంగా ఉండబోతోందని. అంటే ఈ అస్థిరతను తట్టుకోవాలంటే మన దగ్గర ఒక పక్కా ప్లారుండాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. మరి ఈ సలహా ఇస్తున్నది ఎవరో మామూలు వ్యక్తి కాదు, కీర్తన్ షా. ఆయనెంత క్యాపిటల్ మేనేజ్ చేస్తారో తెలివా? అక్షరాలా 2,000 కోట్ల రూపాయలు. సో ఆయన అనుభవం, ఆయన నైపుణ్యం మనమిప్పుడు చూడబోయే స్ట్రాటజీకి ఒక బలమైన పునాది అనమాట. సరే, మరి ఈ ప్లేబుక్లో మొదటి రహస్యమేంటి? ఇంత పెద్ద మొత్తంలో డబ్బును నిర్వహించే నిపుణులంటే వాళ్ల పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుందనుకుంటాం కదా. కాని అసలు కథ వేరే ఉంది. ఆయన రహస్యం చాలా అంటే చాలా సింపుల్. నమ్మగలరా దీన్ని? వేల కోట్లు మేనేజ్ చేసే కీర్తన్ షా తన సొంత డబ్బులో 95% కేవలం 4 మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారట. దీని అర్థమేంటి? సంపద సృష్టించాలంటే ఏవేవో కాంప్లికేటెడ్ ఫార్ములాలు కాదు, సింపుల్గా ఉండి క్రమశిక్షణతో ఉండటమే ముఖ్యమని మనకిక్కడ స్పష్టంగా తెలుస్తోంది. 2026 స్ట్రాటజీ ఏంతో తెలుసుకునే ముందు అసలు ప్రొఫెషనల్స్ మార్కెట్ను ఎలా చూస్తారో మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు బేసిక్గా 3 రకాల ఇన్వెస్టింగ్ స్టైల్స్ను ఫాలో అవుతారు. అవేంటో చూద్దాం రండి. చూడండి, మనలాంటి సాధారణ ఇన్వెస్టర్లు ఏం చేస్తాం? లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని కంపెనీల సైజును బట్టి మన డబ్బును పంచుతాం. కానీ ప్రొఫెషనల్స్ ఇక్కడే ఇంకో అడుగు ముందుకేస్తారు. వాళ్ళు కంపెనీ సైజ్తో పాటు ఆ ఇన్వెస్ట్మెంట్ శైలి అంటే స్టైల్ ఆధారంగా కూడా డైవర్సిఫై చేస్తారు. ఇదే వాళ్లకు మనకు ఉన్న పెద్ద తేడా. వాల్యూ, గ్రోత్, ఈ రెండిటి మధ్య తేడా సింపుల్గా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చూద్దాం. 2 బ్యాంకులున్నాయనుకుందాం. వాటి అసలు విలువతో పోలిస్తే మార్కెట్ ధర ఎంత ఉందో చెప్పేదే ప్రైస్ టు బుక్ రేషియో. సరేనా? ఒక బ్యాంకు రేషియో 2 ఉంది అంటే అది చౌకగా దొరుకుతోంది. ఇంకో బ్యాంకు రేషియో 5 ఉంది అంటే అది ఖరీదైనది. వాల్యూ ఇన్వెస్టర్ ఏం చేస్తారో, ఆహా, మంచి బ్యాంకు చౌకగా దొరుకుతోంది అని మొదటిదాన్ని కొంటారు. కాని గ్రోత్ ఇన్వెస్టర్ ఏమనుకుంటారంటే, పర్వాలేదు, ఈ రెండో బ్యాంకు భవిష్యత్తులో చాలా వేగంగా పెరుగుతుంది, ఈ ఎక్కువ ధర పెట్టినా తప్పులేదు అని దాన్ని కొంటారు. అది తేడా. వాల్యూ, గ్రోత్, ఈ రెండింటితో పాటు మూడోది కూడా ఉంది. అదే మొమెంటం. అంటే సింపుల్గా గాలివాటం ఎటు ఉంటే అటు వెళ్లడమన్నమాట. ఏ స్టాక్స్ ఆల్రెడీ బాగా దూసుకెళ్తున్నాయో వాటిలోనే ఇన్వెస్ట్ చేయడం. సో ఈ 3 స్టైల్స్ వేర్వేరు మార్కెట్ కండిషన్స్లో బాగా పనిచేస్తాయి. అందుకే ఒక ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియోలో ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ ఉంటుంది. ఇదే మార్కెట్ ఒడిదుడుకుల నుంచి మనల్ని కాపాడుతుంది. సరే, ఈ బేసిక్స్ ఇప్పుడు మనకు అర్థమయ్యాయి కదా. ఇక అసలు విషయానికొద్దాం. 2026 కోసం నిపుణుల స్పెసిఫిక్ స్ట్రాటజీ ఏంటి? ఈ అస్థిర మార్కెట్లో వాళ్ళు ఏం చేయమంటున్నారు? చూడండి, మార్కెట్ గందరగోళంగా ఉన్నప్పుడు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెమని అన్నింటిలోనూ పెట్టుబడి పెట్టడం కరెక్ట్ కాదు. దానికి బదులుగా నిపుణులేం చెప్తున్నారంటే ఒక రక్షణాత్మక వ్యూహం కావాలి అంటున్నారు. అంటే డబ్బు సంపాదించడం కన్నా ముందు ఉన్న డబ్బును కాపాడుకోవడం మీద ఫోకస్ పెట్టాలి. అదే ఫస్ట్ ప్రయారిటీ. ఇదే 2026 కోసం కీలకమైన స్ట్రాటజీ. మన ఈక్విటీ పోర్ట్ఫోలియోలో అంటే స్టాక్స్లో పెట్టే డబ్బులో సింహభాగం అంటే దాదాపు 75% సేఫ్ అయిన లార్జ్ క్యాప్ వాల్యూ ఫండ్స్లోకి వెళ్లాలి. ఇవి మార్కెట్ పడినా గట్టిగా నిలబడగలవు. ఇక మిగిలిన 25% మాత్రమే చాలా జాగ్రత్తగా ఎంచుకున్న కొన్ని సెక్టార్స్లో అవకాశాల కోసం వాడాలి. సరే, ఆ 25% టాక్టికల్ బెట్ ఎక్కడ వేయాలి? ఏ రంగాలపై నిపుణులు కన్నేశారో ఇప్పుడు వివరంగా చూద్దాం. కీర్తన్ షా ఆ టాక్టికల్ కేటాయింపు కోసం ఈ 4 రంగాలను ఎంచుకున్నారు. చూడండి, బ్యాంకింగ్, ఆటో ఇవి మన దేశీయ డిమాండ్ మీద నడుస్తాయి. డిఫెన్స్ అంటే రక్షణ రంగం, ఇది గ్లోబల్ ట్రెండ్, దీనికి మంచి భవిష్యత్తుంది. ఇక ఐటీ, ఇదొక కాంట్రారియన్ బెట్ అన్నమాట. అంటే అందరూ దాన్ని పట్టించుకోనప్పుడు తక్కువ ధరలో మంచి కంపెనీలని కొనడం. ఇది ఫ్యూచర్లో ఊహించని లాభాలివ్వచ్చు. ఇక కమోడిటీస్ విషయానికొస్తే ఇప్పుడందరూ వెండి అని మాట్లాడుకుంటున్నారు. కానీ నిపుణుల ఓటు మాత్రం రాగికి. ఎందుకంటారా? వెండిలో చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ అంటే ఒక రకమైన హైప్ ఉంది. కాని రాగి అలా కాదు.
దానికి ఎలక్ట్రిక్ వెహికల్స్, ఏఐ, సోలార్ పవర్ లాంటి రంగాల నుంచి నిజమైన పారిశ్రామిక డిమాండుంది. అంతేకాదు, మిగతా వాటితో పోలిస్తే రాగి ధర ఇంకా అంతగా పెరగలేదు. సో ఇక్కడ పెరగడానికి చాలా స్కోపుంది. ఇప్పటిదాకా మనం స్టాక్స్, సెక్టర్స్, స్ట్రాటజీల గురించి చాలా మాట్లాడుకున్నాం. కానీ వీటన్నింటికన్నా ముఖ్యమైనది ఒకటుంది. పెట్టుబడిలో విజయానికి అసలైన కీలకం అదే. ఏంటది? చూద్దాం. ఈ విషయాన్ని ఒక క్లయింట్ కథ ద్వారా అర్థం చేసుకుందాం. ఓ క్లయింట్ 16 నెలలు ఇన్వెస్ట్ చేశారు. చివరికి వాళ్లకు వచ్చిన రాబడి కేవలం 6.5%. వాళ్లు చాలా నిరాశ చెందారు. ఎవరైనా అంతే కదా, ఎందుకంటే వాళ్ల అంచనాలు వేరే ఉన్నాయి. కానీ అసలు కథ ఇక్కడే ఉంది. అదే 16 నెలల టైంలో మార్కెట్ మొత్తం 4.6% నష్టపోయింది. అంటే వాళ్ల పోర్ట్ఫోలియో మార్కెట్ కంటే 11% బెటర్గా పర్ఫార్మ్ చేసింది. చూశారా? అసలైన విజయం అనేది మనకు వచ్చిన అంకెలో ఉండదు. మార్కెట్తో పోల్చి చూసినప్పుడే మన అసలు పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. ఇదే ఈ మొత్తం విశ్లేషణల్లో మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం. ఏ స్ట్రాటజీ కన్నా, ఏ స్టాక్ కన్నా గొప్పది ఒక్కటే, అదే సమయం. మార్కెట్లో ఎంత ఎక్కువ కాలం నిలబడతామో అంత నిజమైన సంపదను సృష్టించగలం. ఈ మధ్యలో వచ్చే చిన్న చిన్న ఒడిదుడుకులు, అవన్నీ జస్ట్ నాయిస్ అంతే. ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచించండి. మీరు తీసుకునే పెట్టుబడి నిర్ణయాలు మార్కెట్ డేటా, లాజిక్ మీద ఆధారపడి ఉన్నాయా? లేక మీలోని భయం, అత్యాశ లాంటి ఎమోషన్స్ మీద ఆధారపడి ఉన్నాయా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మీ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తుంది.